హలో అండి, వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు 28th జూన్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూడా న్యూస్ పేపర్స్ అలాగే మీ స్టాటిక్ సిలబస్ బాగా ప్రిపేర్ అవుతున్నారు అని అనుకుంటున్నాను. సో మనకి ప్రిలిమ్స్కి ఇంకా మంత్స్ ఉంది అని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మాత్రం మీరు చాలా స్ట్రిక్ట్గా చేయాలి. ఓకే, సో జూన్ అయిపోయింది. సో ఇంకొక 3 డేస్లో జూలై స్టార్ట్ అవబోతోంది కాబట్టి చాలా స్ట్రిక్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మనకి 1 ఇయర్ సిన్సియర్గా 1 ఇయర్ క్లియర్గా అన్నీ అర్థం చేసుకోగలిగితే మ్యాక్సిమం 2 ఇయర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రై చేయండి ఈ ఎగ్జామ్కి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది స్పీకర్ గురించి వచ్చిందండి. ఇది క్వశ్చన్, ఇది ఆల్రెడీ మన పీవైక్యూస్ క్వశ్చన్ అన్నమాట. మీ స్టాటిక్ నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసం ఇది. రైట్, స్పీకర్ ఎవరైతే ఉన్నారో, ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే విల్ వెకేట్ చేస్తారనమాట ఆఫీస్ని. ఎప్పుడు? ఇఫ్ హీ సీజెస్ టు బీ ద మెంబర్ ఆఫ్ ద అసెంబ్లీ. ఒకవేళ వాళ్ళ ఒక అసెంబ్లీ మెంబర్ కాదు అనుకుంటే, వాళ్ళ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్పీకరు దాని మెంబర్ కాదు అంటే వాళ్ళు వెకేట్ చేస్తారు అంటున్నారు. సెకండ్ పాయింట్ చూడండి. వెన్ ఎవర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ డిజాల్వ్డ్, మన లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిన తర్వాత స్పీకర్ ఇమ్మీడియట్గా వెకేట్ చేసేస్తారు అని అంటున్నారు. రైట్, వీడియో పాజ్ చేయండి, మీ ఆన్సర్ ఏంటో రాసుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. మన స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మెంబర్స్ నుంచే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు కదండి. ఆ స్పీకర్ అనేది ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మెంబర్స్ నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. రైట్, సో ఒకవేళ వీళ్ళు ఆఫీస్ వెకేట్ చేయాలి అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉంది. రైట్, ఒకవేళ ఎర్లియర్ ఇఫ్ హీ సీజెస్ టు బి ద మెంబర్ ఆఫ్ ద అసెంబ్లీ, ఒకవేళ వాళ్ళు రిజైన్ చేయాలి అనుకున్నారు అనుకోండి. రైట్, సో ఇఫ్ హీ సీజెస్ టు బి ద మెంబర్ ఆఫ్ ద అసెంబ్లీ, ఎలా వాళ్ళు రిజైన్ చేసి డెప్యూటీ స్పీకర్కి రాస్తారనమాట. లెటర్ రాసేసి ఇచ్చి రిజైన్ చేసేస్తారు. లేదు అంటే ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆ మెంబర్స్ ఆఫ్ ద అసెంబ్లీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు. అండ్ ఇట్ విల్ బి పాస్డ్ బై మెజారిటీ అన్నమాట. అలా పాస్ చేసిన తర్వాత ఈ స్పీకర్ని రిమూవ్ చేస్తారు. ఓకే, లేదు అంటే ఆ అసెంబ్లీ యొక్క లైఫ్ ఎంత ఉంటుందో అప్పటి వరకు అతనే స్పీకర్గా ఉంటాడు. సో ఫస్ట్ పాయింట్ కరెక్టేనండి. రైట్, సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. వెన్ ఎవర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇస్ డిజాల్వ్డ్, స్పీకర్ షెల్ వెకేట్ హిస్ ఆర్ హర్ ఆఫీస్ అంటున్నారు. ఇమ్మీడియట్గా వెకేట్ చేస్తారు అంటున్నారు. కాదండి, ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది కదా, వాళ్ళు మీట్ అయ్యేంత వరకు హీ విల్ రిమైన్ ద స్పీకర్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ అనమాట. సో ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అన్క్లాస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రైట్, సో దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలి. సో అన్క్లాస్ ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ ద రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ నేషన్స్. దేని గురించి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? వరల్డ్ ఓషన్స్ ఇంకా వాటి రిసోర్సెస్ యూజ్ చేసుకునే దాని గురించి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిఫైన్ చేస్తుంది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ అన్క్లాస్ అండర్లో ఏమంటున్నారు అంటే మనకి ప్రతి దేశానికి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటుంది. దేని మీద? తన రిసోర్సెస్ ఇన్ ద ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఇక్కడ ఈజీ అని ఏదైతే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుందో అందులో ఏవేవైతే రిసోర్సెస్ ఉంటాయో వాటిపైన ఆ పర్టిక్యులర్ కంట్రీకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయి అంటున్నారు. ఈ ఈజీ ఎక్కడి వరకు ఉంటుంది? 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది అనమాట. ఆ బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది అంటున్నారు. థర్డ్ పాయింట్ చూడండి. ఇండియా రాటిఫైడ్ ద కన్వెన్షన్ అంటున్నారు. ఈ మూడిట్లో ఏది కరెక్ట్? ఒక సెకండ్ వీడియో పాజ్ చేయండి, మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ 3 కూడా కరెక్టేనండి. రైట్, అన్క్లాస్లో ప్రతి దేశాన్ని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. ఈ వాటర్ రిసోర్సెస్ గురించి అంతా అందులో క్లియర్గా ఉంటుంది. తర్వాత ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇస్తుంది ఇన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో. రైట్, ఇండియా ఆల్రెడీ రాటిఫై చేసింది కన్వెన్షన్ని. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద ఎంఎం హిల్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. ఒక టైగ్రస్ ఇంకా దాని 4 cubs చనిపోయాయి అని చెప్పేసి. సో ఈ ఎక్కడ చనిపోయాయి అంటే ఎంఎం హిల్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో జరిగింది ఇన్సిడెంట్. సో దానికి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలి. ఓకే, సో ఎంఎం హిల్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక అంటున్నారు. ఇది కర్ణాటకలో ఉంది. పలర్ రివర్ ఫ్లో అవుతుంది ఇక్కడ, అలాగే చితల్ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ అని అంటున్నారు. రైట్, ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. 3 కూడా కరెక్టేనండి.
రైట్. సో కర్ణాటకలో ఉంది, పలర్ రివర్ ఫ్లో అవుతుంది, చితల్ ఇందులో ఎక్కువ నెంబర్లో కనిపిస్తుంది అనమాట. సో డి ఈస్ ద రైట్ ఆన్సర్. పలర్ రివర్ వచ్చేసి కావేరి యొక్క ట్రిబ్యూటరీ అండి. ఓకేనా? సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. ఆల్ ద వెరీ బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కొంచెం కామెంట్ చేయండి, ఆ సబ్జెక్ట్ పైన వీడియోస్ చేద్దాము. అట్ ద సేమ్ టైం మీకు ఈరోజు క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్ వచ్చాయి అన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.